దీంట్లో ఆర్ఓ ప్యూరిఫైర్ లాగా స్టోరేజ్ ఏమి ఉండదండి. ఇన్స్టెంట్గా వాటర్ని మనకి ఎలాంటి వాటర్ కావాలి అంటే కూరగాయల్లో కెమికల్ తీయడం దగ్గర నుంచి చిన్నపిల్లల పాలలో కలుపుకునే వాటర్ వరకు అన్ని రకాల వాటర్లు దీంట్లో ఇన్స్టెంట్గా తయారవుతాయి, అప్పటికప్పుడే తయారవుతాయి. అలాగే దీంట్లో బీపీకి సంబంధించింది, షుగర్కి సంబంధించిన బటన్స్ ఉంటాయి. ఆ బటన్స్ ప్రెస్ చేస్తే వాళ్ళకి సంబంధించిన బ్లడ్ కంట్రోల్ చేయడం, అలాగే గ్యాస్ట్రిక్ తగ్గించడం, గ్యాస్ టాబ్లెట్ వేసుకునే వాళ్ళకి ఎలాంటి వాటర్ ఉండేది ఎలాంటి వాటర్ కావాలో అలాంటి వాటర్ని సజెస్ట్ చేసుకోవచ్చు. ఇది బయట మనకు మార్కెట్లో దొరికే ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్. అలాగే ఇది సోడా, ఇది సాఫ్ట్ డ్రింక్, మార్కెట్లో దొరికే సాఫ్ట్ డ్రింక్. ఇది వచ్చి మిషన్లోంచి అంటే నార్మల్ వాటర్ని ఈ మిషన్లోంచి ఈ రకంగా చేంజ్ చేసాం. మేడం పీహెచ్ గురించి అడిగారు, అంటే పీహెచ్ ఆల్కలైన్ అంటే ఏంటో అడిగారు కాబట్టి ఇది టెస్ట్ చేసి చూపిస్తున్నాను. ఇది ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్. సోడా, ఇది సాఫ్ట్ డ్రింక్ అండి. ఈ మిషన్ నుంచి వచ్చిన వాటర్. దీన్ని పిహెచ్ ఇండికేటర్ అంటారండి. ఇక్కడ 7 అనేది న్యూట్రల్ వాటర్ సార్. వర్షం నుంచి వచ్చే పైనుంచి వచ్చే వాటర్ అంతా అంటే వర్షం నీళ్ళు 7 pHలో ఉంటాయి. 8, 9, 10, 11 అనేవి ఆల్కలైన్ అంటే మినరల్స్, అన్ని మినరల్స్ ఉంటాయి కనుక ఆల్కలైన్ అంటే 7 అబవ్ ఉంటుంది ఆల్కలైన్, 7 బిలో అంతా ఎసిడిక్ ఉంటుంది. సో దేంట్లో ఏ పిహెచ్ ఉందో చూద్దాం. అంటే మనం తాగాలంటే 7 అబవ్ పిహెచ్ తాగితే మంచిది శరీరానికి, ఆరోగ్యానికి, WHO చెప్పేది. ఇప్పుడు మన ఇది ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ సార్. ఇది తర్వాత సోడా, ఇది ఆల్కలైన్ వాటర్ సార్. ఇప్పుడు చూడండి దీన్ని, మీకు దీంట్లో ఇది జనరల్గా ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్. ఇది వచ్చి 5 ఉంది పిహెచ్. ఇది సోడా, ఇది 4, 5 మధ్యలో ఉంది. ఇది 3, 4 అలా ఉంది. ఇది ఇప్పుడు మిషన్లో తీసిన ఆల్కలైన్ వాటర్ 9 వరకు ఉంది. అంటే ఇందులో పిహెచ్ ఉంది. వాటర్లో ఉన్న యాసిడ్స్ని తీసి మిషన్ ఆల్కలైన్ వాటర్ని ఇవ్వగలుగుతుంది. ఓకే, ఇది మన మిషన్లోంచి వచ్చిన వాటర్. ఇది చూడండి, ఇది ఓఆర్పి మన మెడికల్ స్టోర్లో దొరుకుతుంది. దీన్ని ఓఆర్పి అంటారు. ఓఆర్పి అంటే పచ్చి కూరగాయల్లో, యాపిల్స్లో, అలాగే గ్రీన్ టీలో మైనస్ ఓఆర్పి ఉంటుంది. ఒక యాపిల్లో -50 ఓఆర్పి ఉంటుంది, అలాగే గ్రీన్ టీలో -60 ఓఆర్పి ఉంటుంది. ఓఆర్పి అంటే ఆక్సిడేషన్ రిడక్షన్ పొటెన్షియల్. మన సమయం కంటే ముందే ముసలితనం రాకుండా ఉండే చూసుకునే శక్తిని నెగిటివ్ ఓఆర్పి అంటారు. అంటే మనం తాగే వాటర్లో, ఈ ప్యాకేజ్ డ్రింకింగ్లో కానీ సోడా, స్ప్రైట్ వీటిలో ఏదైనా నెగిటివ్ ఓఆర్పి ఉందా, పాజిటివ్ ఓఆర్పి ఉందా, దానివల్ల మన బాడీకి ఎంత యూజ్ ఉందనేది చూసుకోవచ్చు. ఇది ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్. చూడండి, ఏం లేదు అంటే డెడ్ వాటర్కి, బతికున్న వాటర్కే ఓఆర్పి ఉంటుంది. అలాగే యాపిల్స్ కానీ, పచ్చి కూరగాయలు కానీ ఏవైనా సరే. ఇందులో ఈ వాటర్లో ఓఆర్పి అంటే మళ్ళీ రీప్రొడ్యూస్ చేసుకుంది, వాటర్ని రీప్రొడ్యూస్ చేస్తుందండి. ఓఆర్పి సెకండ్ క్వాలిటీ సార్. ఇది థర్డ్ ప్రాపర్టీ. ఇది పసుపు అండి. ఇది మనం తినే ఫుడ్ అనుకోండి. ఇది ఈ ఫుడ్లో వాటర్ ఎలా ఉంటుంది అనే విషయం చూద్దాం. ఇది జీలకర్ర అండి. ఇది ఎందుకు చేస్తున్నామంటే మనం తాగే వాటర్, ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ కానీ మార్కెట్లో దొరికే ఏ వాటర్ అయినా కానీ మన ఫుడ్ని అబ్జర్వ్ చేసుకుని బాడీలోకి తీసుకెళ్తుందా లేదా అనేది చూద్దాం.
ఎందుకంటే ఎక్కువ పసుపు ఉంది ఇందులో, మళ్ళీ చూసి ఇందులో తక్కువ ఉంది అందులో ఎక్కువ ఉంది అంటారు. ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్. ఇక్కడ పసుపు ఎక్కువ వేసాను దాంట్లో, సో దానివల్ల అందులో ఎక్కువ ఉంది ఇందులో తక్కువ ఉంది అంటారు చూసేవాళ్ళు. అది తీసుకొచ్చాను. ఇది మిషన్లో తీసుకొచ్చిన వాటర్ అండి. ఇది పసుపు. అసలు యాక్చువల్గా బాడీలో అంటే మన ఫుడ్లో ఈ వాటర్ వేస్తే ఏమవుతుంది చూడండి. ఇన్స్టెంట్గా పసుపు కొమ్ము కట్ చేసినప్పుడు అంటే భూమి నుంచి తీసినప్పుడు ఈ కలర్లో ఉంటుంది. అంటే పసుపులో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ, అంటే మనం తినే ఫుడ్లో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ మన సెల్స్కి అందించడానికి ఈ మిషన్ యూజ్ అవుతుందండి. ఈ 3